హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన అంశాలను చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలను చూద్దాం. మా ఇంటికి మన బంగారం అంటూ ఆంధ్రజ్యోతిలో అయితే ఈ వార్త ప్రచురితమైంది. మార్కెట్లోకి విచ్చేసిన జొన్నగిరి గోల్డ్ 100-500 గ్రాముల బిస్కెట్లుగా అందుబాటు. ఉత్పత్తి చేసిన గోల్డ్ బార్లపై ఏపీ మ్యాపు. మేడ్ ఇన్ ఆంధ్రాగా ఖ్యాతి. కర్నూలు నగరంలో అమ్మకాలు ప్రారంభము. ఒకసారి దీనికి సంబంధించిన మ్యాటర్ చూస్తే బంగారం మేడ్ ఇన్ ఏపీ ఇలా వినడానికి చాలా బాగుంది కదా. ఇక జొన్నగిరి గోల్డ్ తో ఇది సాకారం అవుతుంది. ఇక రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా మన ఇంటికి మన బంగారం రానుంది. ఇక 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో ప్రారంభించిన జియో మైసూరు జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. ఇక కర్నూలు మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి అంటూ కూడా ఆ వార్త చూస్తున్నాం. ఇక్కడ బాబోయ్ బ్రిడ్జ్లు అంటూ కూడా ఇంకొక వార్త చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద స్థితిలో 1572 వంతెనలు. ఇక వీటిలో 520 అతి ప్రమాదకరమైనవి. ఇవిగాక యుద్ధ ప్రాతిపాదికన నిర్మించవలసిన వంతెనలు మరో 72. మొత్తానికి కలిపి 2533 కోట్లు కావాలని R&B ప్రతిపాదన. ఇక వంతెనల నిర్వహణలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ విఫలమైంది. గత కొన్నేళ్లుగా కీలకమైన రహదారి వంతెనలను పట్టించుకోకపోవడంతో ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఇక ఏకంగా 1572 కీలకమైన రహదారి వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఇక ఇందులో 520 మహా ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇది ఎవరో మాట కాదు, స్వయంగా రోడ్డు భవనాల శాఖే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించిన నివేదికలైతే ప్రస్తావించింది. ఇక గత కొన్నేళ్లుగా వంతెనల నిర్వహణలో సరిగ్గా లేకపోవటం, అస్సలు పట్టించుకొని కారణంగానే అవి దెబ్బతింటున్నాయి. ఇక ఇప్పుడు వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని ఇక తక్షణమే పునర్నిర్మించాలని తెలిపింది. ఇక ఏలూరు జిల్లా లింగంపాలెం కామవరపుకోట మండలాల మధ్య గూండేరు వాగుపై నిర్మించిన వంతెన 15 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు పిల్లర్లు కూలి మధ్యలో విరిగిపోయింది. ఇక స్థానిక ప్రజలు విరిగిన ఈ వంతెనపై మట్టిపోసి ప్రమాదకర విరిగిన వంతెనపై అయితే పరిస్థితులు ప్రయాణాలకు సాగిస్తున్నారు. ఇక ఈ వంతెన నిర్మాణానికి 6 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఇంకా అనుమతులు రాలేదని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అదే నిజమైతే దారుణమైన హక్కుల ఉల్లంఘన అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాము. రాక్షసులు భాక్షకులు అయినట్లే సాయికృష్ణ మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. డీజీపీ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. వారంలోగా చర్యలకైతే రిపోర్టుకు ఆదేశం. కారకులైన పోలీసు అధికారులు ఎవరు? స్టేషన్ ఫుటేజ్ రికవరీ తీసుకున్న చర్యలేంటి? ఇక తల్లి ఇతర సాక్షుల భద్రత చేపట్టిన చర్యలేంటి? మృతుడి కుటుంబానికి పరిహారం ఇచ్చారా? ఈ వివరాలతో నివేదిక సమర్పణకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఇక కేసు సిబిఐకి అప్పగించండి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వండి అంటూ కూడా దానికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. అయ్యో రామ అంటూ కూడా అయోధ్యకి సంబంధించిన వార్త మనం ఒకటి చూస్తున్నాము. అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు. కెమెరా కళ్ళు కప్పి కోట్లు కొల్లగొట్టారు. దోచుకున్న సొమ్ము టాయిలెట్లో దాచారు. కౌంటింగ్ గదిలోని సిబ్బంది చౌర్యం, అక్రమాలు తెలిపినా పట్టించుకోరు. ట్రస్ట్. ఇక ప్రధాన కార్యదర్శి రాయ్ సన్నిహితుడు టిన్ను కీలక సూత్రధారి. సిట్ నివేదికలు అయితే కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే 8 మంది అరెస్టు, 79 లక్షలు స్వాధీనం. ఇక అయోధ్య రాముడి హుండీ కన్నం వేశారు. రామ భక్తులు బట్టితో సమర్పిస్తున్న సొమ్ములను కాజేశారు. ఇంటి దొంగలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి, ఇటుకలు, భారీ విరాళాల మాయంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడుతుండగా ఇక ఆలయంలోనే జరిగిన హుండీ విరాళాల సొమ్ము స్వాహా ఇక సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే బయటపెట్టింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు అత్యంత సన్నిహితుడైన టిన్ను యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేలింది. అతడితో పాటు 8 మందిని అయితే గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో అయితే హాజరుపరిచింది. సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే అయితే సిబ్బంది ఈ చేతివాతం ప్రదర్శించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించింది. ఇక భోగాపురంలో ఫీజుల మోత అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. విమానం ఎక్కితే 826, దిగితే 413 యూడిఎఫ్ అంటూ కూడా చూస్తున్నాము. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కు మరింత ఎక్కువ. ప్రస్తుత ఎయిర్పోర్ట్స్ తో పోల్చితే బాధుడే. దూరాభారంతో పాటు ఫీజులు భారమే.
కొంతకాలం వెసులుబాటు ఇవ్వాలంటున్న ప్రయాణికులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులు బెంబేలెత్తిస్తుంది. విశాఖ నగరం నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్ళడమే దూరాభారం అనుకుంటే ఇక అక్కడ యూజర్లైతే అధిక ఫీజులతో కొంతకాలంగా వెసులుబాటు ఇవ్వాలంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇక డిజిటల్ పురపాలన, ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్, జిఐఎస్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేస్తే అరచేతిలోకి ప్రాపర్టీ, సమగ్ర సమాచారం సంస్థ సేవలు. ఇక 123 పట్టణాల్లో 50 లక్షల ఆస్తులతో అర్బన్ డిజిటల్ రిజిస్ట్రీకి శ్రీకారం. ప్రజలకు చేరువగా మనమిత్ర. ఇక కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ సరళతరం. బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబ వివరాలన్నీ నమోదు. ప్రభుత్వ పథకాలన్నీ అప్పుడే పుట్టిన బిడ్డకు దక్కాలి. రియల్ టైంలో జనన మరణాల నమోదు. ఆధార్తో సర్టిఫికేట్లు డీజీ వెరిఫై కావాలి. ఇక శిథిలాలు తొలగిస్తున్నప్పటికీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక వెనెజులాలో 2 భూకంపాలు అయితే అతి భారీ నష్టాన్ని చేకూర్చాయి. అలాగే మృతులు కూడా ఎక్కువ మంది చనిపోయారు. 920కి చేరిన మృతుల సంఖ్య. ఇక ఆచూకీ లభించిన వారి కోసం 50,000కు పైగా. కరకాస్ గువైవార్లో హృదయ విదారక దృశ్యాలు. కాపాడాలంటూ శిథిలాల కిందున్న వారి ఆర్తనాదాలు. కూలిపోయే స్థితిలో వేలాది ఇళ్లు, వాటిలోకి వెళ్లలేక పార్కులు, ఖాళీ స్థలాల్లో బాధితులు తిప్పులు. ఇక 35 టన్నుల వైద్య సామాగ్రి, మందులు పంపిణీ చేస్తుంది భారత్. దానికి సంబంధించిన వార్త. ముడుపుల కోసం మలుపులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. అలైన్మెంట్ తో వైసీపీ ఆటలు. తిరుపతి రోడ్డుల్లో అయితే భూముల మాస్టర్ ప్లాన్. ఒకసారి దీనికి సంబంధించిన మ్యాటర్ చూస్తే, అలైన్మెంట్ లో భూములు పోయే పెద్దలకు అండగా రంగంలోకి. 2 కోట్ల ముడుపులు వసూలు. సరళ రేఖగా ప్రతిపాదించిన రోడ్డును ఎటు పడితే అటు తిప్పిన వైనం. నాటి డిప్యూటీ మేయర్ కొడుకు అభినయ పదవిని అడ్డుపెట్టి ఇష్టారాజ్యం. అభివృద్ధి పనుల కోసమంటూ పేదల ఇళ్లను తొలగించి స్థలాలను తీసుకొని పనులు చేపట్టే అధికారులు. వైసీపీ హయాంలో అయితే పెద్దలకు మాత్రం తివాచి పరిచారు. ఇక కొందరు పెద్దల కోసం తిరుపతి కార్పొరేషన్లో అయితే ఉంది. ఇస్లాంలోకి మారితే బీసీ ముస్లిం హోదా లేనట్టే, వారు కేవలం ముస్లింలే అవుతారు. బీసీ రిజర్వేషన్ కోసమే ఆ వాదన. దానికి ఊతమిచ్చేలా తమిళనాడు జియో, అది కోర్టు తీర్పు. ఇస్లాం వ్యతిరేకమే అంటూ కూడా దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక ఎల్నీనోతో కష్టాలు, ఎన్నో కష్టాలు. కృష్ణా గోదావరి బేసిస్ లో వర్షభావం. వర్షం లేక సాగర్, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగ్గా రాదు. జల విద్యుత్ పైన ప్రభావం. ఇక థర్మల్ విద్యుత్ కు సమస్య. తాగునీటి సమస్యలు. కోస్తాంధ్రలో తీరానికి కోత. రైతులతో పాటు ఆక్వా సాగుదారులకు కష్టమే. ఇక ఇది 1997కు మించి విపత్కర స్థితి. ఎల్నీనోను భూతంలా చూడొద్దు. 4-7 ఏళ్లకు సహజమే. భూతాపానికి ఎల్నీనోకు సంబంధం లేదు. ఆంధ్రజ్యోతితో ఇన్కాయి సీనియర్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్. ఇక ఎల్నీనోతో ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రంలోని ఓషన్ మోడలింగ్ అండ్ డేటా ఇన్సిమ్యులేషన్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త ఫ్రాన్స్ అంచనా. ఇక వర్షభావం వల్ల నాగార్జున సాగర్ విపత్కర స్థితి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. సాక్షిలో వచ్చిన కథనాలను ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ పార్టీ అంటూ కూడా సాక్షిలో ఈ వార్త ప్రచురితమైంది. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తుల్ని ఊడ్చేస్తున్న చంద్రబాబు సర్కార్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఒకసారి దీంట్లో హెడ్లైన్స్ చూస్తే, గత ప్రభుత్వంలో 95% పూర్తయిన రామయ్యప్పపట్నం పోర్టు తాజాగా ప్రైవేటు చేతుల్లోకి. రామయ్యప్పపట్నం పోర్టు నిర్వహణ టెండర్లకు బాబు సర్కార్ పచ్చజెండా. ప్రభుత్వ విలువైన ఆస్తుల్ని స్కాముల కోసం ప్రైవేటుకు దారాదత్తం. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు. ఇప్పటికే జువ్వెలదిన్న హార్బర్ ప్రైవేట్ సంస్థ పరం. ఇక రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని వరుసగా ప్రైవేటు పరం. కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ
టూరిజం శాఖ హోటళ్లు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టర్లు అంతా ఫర్ సేల్. ఇక ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణకైతే రంగం సిద్ధం. విలువైన సంస్థలు విలువైన సంస్థ ఆస్తులు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు కౌచుగా ఖరీదైన ప్రభుత్వ భూములు బంధువులకు భూ సంతర్పణ. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అయితే పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి 26,501 కోట్లతో 4 పోర్టులు, ఇక 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం. ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన సరికొత్త ప్రభుత్వం అంటూ కూడా ఆ వార్త మనం చూస్తున్నాం. మీ ఓటు ఉండాలంటే అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. సరికి సంబంధించి ఏంటి సార్, అర్థమైందా లేదా? ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నారా? అందకపోతే వెంటనే బిఎల్ఓను పట్టుకోండి. నో యువర్ బిఎల్ఓ యాప్ ఉపయోగించండి. వేరే ఊళ్ళలో, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న ఆన్లైన్లో ఫామ్స్ అందడి. వైఎస్ఆర్ కార్యాలయం నుంచి నేతలు కార్యకర్తలు బయటకు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు. అనంతపురంలో నిన్నైతే హైటెన్షన్ నెలకొంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాము. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో డ్యూటీ చేసిన పోలీసులు వైఎస్ఆర్సీపీ చేపట్టిన శాంతియుత దీక్షకు వెళ్లకుండా పార్టీ నేతలు శ్రేణులు అడ్డగింత. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఇక రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన వెంకటరామరెడ్డి. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళన. కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి, గుంతకల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే హౌస్ అరెస్ట్. దానికి సంబంధించిన వార్త ఇది. మంత్రి సంధ్యారాణి ఇంటికి ముట్టడించిన టీచర్లు అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాము. ఇక గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఇంటి ఎదుట గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా డిమాండ్ చేశారు. దానికి సంబంధించింది ఉద్యోగుల బకాయిలకు బదులు భూములు ఇవ్వాలంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన 35,000 కోట్ల బకాయిలకు బదులుగా ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో 2 రోజుల పాటు వానలు, ద్రోణి ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇక ఈదురుగాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అప్డేట్ ఇది. ఒకసారి జిల్లా వార్తలు చూద్దాం. బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్ అంటూ కూడా ఇక్కడ ఇది వార్త చూస్తున్నాం. జూలై సెప్టెంబర్ 21,800 కోట్లు బడ్జెట్ అప్పు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. అంటే బడ్జెట్ కి సంబంధించి 2026-27 రెండో త్రైమాసికంలో చంద్రబాబు సర్కార్ అప్పుల క్యాలెండర్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే నెలకు 7,266.66 కోట్లు చొప్పున చంద్రబాబు సర్కార్ అప్పు. ఇక 3 నెలల అప్పుల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ. అంటే వచ్చే మంగళవారం 2,600 కోట్ల అప్పు. ఇప్పటికే ఈ ఆర్థిక ఏడాది తొలి 3 నెలల్లోనే 29,663 కోట్ల అప్పు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. రానున్న 3 నెలలకి సంబంధించి మంగళవారం చేసే అప్పుల క్యాలెండర్ను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. ఇక సూపర్ 6 హామీల అమలు క్యాలెండర్ లేదు, కానీ అప్పుల క్యాలెండర్లో సర్కార్ దూసుకుపోతుంది. ప్రతి ఆర్థిక ఏడాది క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ పై తల్లి న్యాయ పోరాటం అంటూ కూడా ఇది ఒక వార్త చూస్తున్నాం. హైకోర్టులో తాజాగా సిబిఐ దర్యాప్తు కోసం విజయలక్ష్మి అనుబంధ పిటిషన్ అంటూ కూడా చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే సిబిఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని హైకోర్టు అభ్యర్థన. పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు. నా కుమారుడిని అదృశ్యం గురించి కమిషనర్ కు తెలుసు, సాయికృష్ణ లేడని తెలిసినా 40 రోజులు మౌనంగా ఉన్నాను. నేను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. ఇది సాయికృష్ణ అదృశ్యంలో ఉన్నతాధికారుల పాత్రను స్పష్టం చేస్తుంది. ఈ కేసులో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది. నాగరాజు అరెస్టు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు ఇక పోలీసుల కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. తాము ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా నేను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ క్లోజ్
చేయించుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ కేసు ఎప్పటికీ వెలుగులోకి రాకుండా అణిచివేయాలని చూస్తున్నారు. దోషులను శాశ్వతంగా తప్పించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశము. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులో మీరు జోక్యం చేసుకోవాల్సిందే. హైకోర్టు నివేదించిన హైకోర్టుకు నివేదించిన విజయలక్ష్మి ఇక సోమవారం విచారణ జరపనున్న ధర్మాసనం ఇక రక్షకులే భక్షకులుగా మారి ప్రాణాలు తీస్తారా అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఏపీ పోలీస్ తీరుపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై విస్మయం. వారంలో సమగ్ర నివేదిక ఇవ్వండి. ఇక డీజీపీ విజయవాడ సిపిలకైతే నోటీసులు జారీ చేశారు. ఇక అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా. చంపత్ రాయ్తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా సైతం రాజీనామా. విరాళాల అంశంలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నట్లు ప్రచారం. రాజీనామాపై సమాచారం లేదన్న విహెచ్పి. 8 మంది నిందితుల అరెస్ట్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండగ దానికి సంబంధించి ఇదొక వార్త చూస్తున్నాం. ఇక నెల్లూరులో కులాలు మతాలకు అతీతంగా నిర్వహించుకునే వరాల కోర్కెల రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. ఇక కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు, కొత్త కోరికలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో అయితే బారా షహీద్ దర్గా ప్రాంగణంలో తొలి రోజు కిటకిటలాడింది. ఇక దానికి సంబంధించిన వార్త అయితే మనం చూస్తున్నాం. ఇవి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్.